ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు చాలామంది దేవాలయాలకి వెళుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే దేవాలయాలకి వెళ్ళటం అంత అవసరమా అని డౌట్ వస్తుంది. మరి కొంతమందికి వెళ్ళాలి అని ఇది ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకూడదు అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటి, వెళ్ళిన వాళ్ళకి ఉపయోగం ఏంటి? నిజమేనమ్మా. అసలు ముందు దేవాలయం అంటే ఏంటో తెలుసుకోవాలిగా. ఉమ్, దేవాలయము అంటే నా వరకు మీకు ఒక రకం, మీకు ఒక రకం, మీకు ఒక రకమేమో. అవును. నా వరకు ఏంటి అంటే ప్రజల యొక్క ధర్మ సంపాదనను మొత్తం ఉమ్, ప్రజా సమస్యల కోసం ఏర్పాటు చేసేటువంటి మూలనిధి ఉమ్, నా వరకు. ఎందువలన ఒక ఆలయం నిర్మించారు అంటే అక్కడికి దేనికి వెళ్తారంటే జనాలు, నాకు ఈ కష్టం ఉంది, అవును. నాకు ఈ కష్టం ఉంది, స్వామివారికి అర్చన చేస్తే నా కష్టం తీరుతుంది అని రకరకాలుగా అక్కడ ఎన్నో రకాల బాధలు, డొనేషన్స్ కష్టాలు అవన్నీ కడతారు. ఉమ్, కట్టినవన్నీ కూడా అంత అమౌంట్ ఉమ్, ధనం ఉమ్. ఏర్పడుతుంది. ఆ ధనాన్ని ఏం చేయాలండి? ప్రజా సమస్యలకు ఉపయోగించాలి. ఉపయోగపడాలి. ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే. కాబట్టి ప్రజల డబ్బు భగవంతుడికి ఇస్తున్నాడు. నాయన నువ్వు ఏదో ఒక రకంగా మా అందరినీ బాగు చేయని చెప్పి ప్రజలందరూ తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకొని భగవంతుడికి ఇస్తున్నారు. ఉమ్, అక్కడ ఏం జరుగుతుందమ్మా? భగవంతునికి చెప్పుకుంటున్నారు. అంతవరకు ఓకే. ఆ ఇచ్చిన డబ్బంతా ఏం జరుగుతుంది? ప్రజల సమస్యలు తీర్చడానికి ఉపయోగపడట్లేదు కదా. జీతాల రూపంలో అప్పటి వరకు 10,000 ఉన్న వాళ్ళు కూడా 30,000 40,000 జీతాలు పెంచుకొని తింటున్నారు ఎవరికి వారు. నాకు అనిపిస్తుంది ఇంతటి దానికి అసలు గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి? నీ ఇంట్లో దేవుడు లేడా? ఉమ్, కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అని చెప్పి ఒకటి ఉంది. అవును. మరి నీ ఇంట్లో దేవుడు లేడా? మరి నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకునేది నీ ఇంట్లో చేసుకో. నువ్వు ఆ దేవాలయానికి వెళ్ళి 10,000 ఇద్దామనుకున్నావు. ఉమ్, ఒక అనాథ శరణాలయం ఉంటుంది, అక్కడ చూసుకో. ఉమ్, డబ్బులు ఇవ్వద్దు. ఓ 10 కిలోలు, అదే 10 ప్యాకెట్లు బియ్యం, ఇవన్నీ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే ఒక రోజుకి 6,000 7,000 వాళ్ళకి భోజనం అవుతుంది. సామాన్లు మొత్తం ఇస్తే ఒక 10 రోజులు తినగలుగుతారుగా. అవును. ఆ పని చేయి, ఒప్పుకుంటా. ఉమ్, మరి భగవంతుడు దేనికండి అంటే మన తప్పుని మనం ఎవరి దగ్గర ఒప్పుకోలేము. అవును. ఒప్పుకోగలమా? ఒప్పుకో. ఎవ్వరూ లేరు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్సు విప్పి, భగవంతుడా నాకు ఈ జన్మనిచ్చావు, నేను ఇంత వాడినయ్యా, ఉమ్, ఖచ్చితంగా నలుగురిని మోసం చేయకుండా అయితే ఈ స్థాయికి రాలేదు, అవును. నా వల్ల ఎంతోమంది బాధపడి ఉంటారు. ఉమ్, ఓకే, ఇకపై నా నుంచి ఎవ్వరూ బాధపడకుండా నాకు సద్బుద్ధిని ప్రసాదించు. ఉమ్, చేతనైతే ఒక మనిషికి నేను పెట్టేటువంటి పరిస్థితి నాకు ఏర్పరిచి అవును. ఆ బుద్ధి, ఆ ఆలోచన నాకు ఇవ్వు అనేటువంటి కోరికని భగవంతుని అడగడానికి గుళ్ళోకి వెళ్ళాలి. కానీ మనం దేనికి వెళ్తున్నాం? మన నాకు కోరికలు అది కావాలి, ఇది చెప్పుకోవడానికి. కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఒకే శివుణ్ణి ఇద్దరు వచ్చి, ఉమ్, నేను ఎలక్షన్స్లో గెలిస్తే నీకు ఇది చేయిస్తాను, నేను ఎలక్షన్స్లో గెలిస్తే నీకు అది చేయిస్తాను. అవును. ఇద్దరు గెలుస్తారా? ఒకరు గెలుస్తారు. అదేంటండి మరి? ఇద్దరు అడిగారుగా, ఇద్దరు అడిగారు, ఇచ్చారుగా. ఇద్దరు చేస్తా అన్నారు. మరి ఒకటే గెలవటం ఏంటి? ఇద్దరు గెలవాలి కదా. అవును. అంటే ఒక ధర్మం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. అది నువ్వు ఎంత చేసినా ఆ గెలిచేది ఒకడే. రెండో వాడు వచ్చి నేను నీకు వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి నన్ను ఎందుకు గెలిపించలేదు అని అడిగట. నేను ఇక్కడ గుళ్ళో ఉన్నది నిన్ను గెలిపించడానికా? నేను గుళ్ళో ఉన్నది నిన్ను గెలిపించడం కోసమా? కాదు కదా. అనేక మంది వచ్చి నన్ను దర్శనం చేసుకొని వారికి ఉండేటువంటి కష్టాలు ఏదైనా ఉంటే తండ్రి నీకు భారం నీ మీద వదిలేస్తున్నా అని చెప్పుకొని వెళ్తూ ఉంటారు. ఉమ్, అంతేగాని నువ్వు ఇచ్చేటువంటి డబ్బుకి నేనేదో ఆశపడి నిన్ను గెలిపించడానికి నన్ను గుళ్ళో కూర్చోబెట్టారా, అందుకే నేను ఇక్కడ ఉంది అని శివుడు అడుగుతాట. మనకు ఇప్పుడు వాతావరణం మొత్తం అంతే ఉంది కదమ్మా. అవును. నేను చాలా తక్కువ దేవాలయాలు చూశా ఉమ్, డబ్బు అనేటువంటిది లేకుండా వెళ్ళి ఆ ఫలితాన్ని మనస్ఫూర్తిగా అందుకుని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందిని చూశానమ్మా. అవును. శక్తి స్వరూపం. డబ్బు అనేటువంటి ప్రతిపాదిక ఉన్నప్పటికీ కూడా మనస్సు అనేటువంటిది ఎక్కడైతే కనుక మనకు కల్మషం లేకుండా ఉంటుందో అక్కడ భగవంతుడు ఆ ఒక్క యోగాన్ని ఏ రకంగా ఇస్తాడనేటువంటిది ప్రత్యక్షంగా నేనే అనుభవించాను. సాక్షాత్తు ఏడుకొండల వాడి దగ్గర ప్రత్యక్షంగా నేను అనుభవించానమ్మా. దానికి నేనే ఉదాహరణ. నిష్కామం అంటే నాకు ఏ కోరిక మనసులో పెట్టుకోవద్దు, ఉమ్, చూసేటువంటి భాగ్యం నాకు కలిగితే చాలు అనుకో మనసులో. అవును. కొండెక్కు, నాకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఏదైనా ఒకటి కావాలి అని భగవంతుని కోరి నమస్కారం పెడితే ఎప్పటికీ అది ఉపయోగపడదమ్మా.
దేవాలయం అంటే నువ్వే, నీ శరీరమే. ఉమ్. అది నువ్వు ఎందుకు గ్రహించట్లా? సరిగ్గా మనిషి వెల్లికిలా పడుకున్నప్పుడు మీరు నెట్లో కొట్టి చూడండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని, దేహమే దేవాలయం అని కొట్టండి. ఆ. నేను ఒకప్పుడు నా భారతీయ శంకరపీఠం నుంచి మాసపత్రిక ఒకటి రిలీజ్ చేశానమ్మా, ఉమ్. దేహమే దేవాలయం. మీరు మామూలుగా కూడా ఒకసారి కొట్టి చూడండి, మనిషి పడుకుంటే పాదాల నుంచి శిరస్సు వరకు ఎలా ఉంటుందో ఆలయ విధానం అలా ఉంటుంది. ఓకే. ఉమ్. దేహమే దేవాలయం. దేవాలయం, జీవుడే దేవుడు. దేవుడు. నిన్ను నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. అవును. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవరు అని అడుగు. అవును. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా నువ్వేదో కోరికలు చెబుతున్నప్పుడు ఆయన నవ్వుకుంటాడు, ఏరా నీలో నేను ఉన్నా కదరా. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నాది నేను నేను ఇది అనుకుంటున్నాం కదా. ఉమ్. ఈ లోపల నుంచి ఆ జీవం బయటికి వెళ్ళిపోయింది. పరిస్థితి ఏంటండి? ఏమీ లేదు. అదేంటి జీవం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడదు కదా. అవును. మరి ఆ జీవం నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? ఆ జీవం వెళ్ళిపోతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకొని ఉమ్. వ్యవహారకంగా ఉంటాం. ఆ జీవం లోపంచి వెళ్ళిపోతే ఆలయం దేనికి ఇంకా మనకు? అంటే ఆలయం అంటే శరీరం. ఉమ్. అంటే ఎప్పుడైతే ఆలయంలో భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయనకి నమస్కారం చేసుకుంటే కష్టాన్ని తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో కాకుండా, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరిక తీర్చు, నీకు ఇది ఇస్తా అన్నావు అని అంటే నీ శరీరంలో జీవం లేకపోతే నీ శరీరం ఎంతో, నీకు నమ్మకం లేకుండా ఆలయానికి వెళ్ళినా అంతే అవును. అనే విషయాన్ని మనం గ్రహించాలమ్మా. ఆ గ్రహింపు లేకపోతే జీవితం దేనికి ఇంకా? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటువంటిది నిర్మాల్యం మనం వదిలేయాలి. ఉమ్. అహంభావం వదిలేయాలి. ఉమ్. నేను ఎవరు అసలు? ఆ నేను అంటే ఏంటి? ఆ నేను అనేటువంటి దాంట్లో అహాన్ని తీసేస్తుంది. నేనేంటి అసలు? ఏముంది? ఇంత నేనా? ఇందులోంచి జీవం వెళ్ళిపోతే నేను 100 కోట్లు సంపాదిస్తే నన్ను పైన పడుకోబెడతారా? ఏమీ లేదు. శవం అనేగా అంటారు. అంతే. ఇక నేను ఎక్కడున్నానండి అక్కడ? లేదు. నువ్వు సంపాదించావు, ఏదో చేసావు, ఎంతో కట్టావు, చివరికి 10 అంతస్తులు బిల్డింగ్ కట్టావు, 100 కోట్లు పిల్లలకి ఇచ్చావు, శరీరం వెళ్ళిపోయిన మరుక్షణం నేను తీసుకొచ్చి కింద పడుకోబెట్టేశారుగా. అంతే. ఆ నేను ఏమైంది ఇంక నువ్వు అక్కడ? లేదు. కాబట్టి ఆ నేను అనేటువంటి తత్వాన్ని వదిలేసి ఆ నేను అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసమే దేవాలయం అమ్మా. ఉమ్. దానికోసమే దేవాలయం. అంతే. ఏంటి అసలు దేవాలయం? నువ్వే. అవును. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కనుక అక్కడికి వెళ్ళి ఆయనతోటి నువ్వు మాట్లాడు ఏకాంతంలో. ఉమ్. ఇంత మాట్లాడతారమ్మా. ఏకాంతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్సు విప్పి కూర్చుంటే, దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్. ఇద్దరు ఉన్నారు, దానికి దీనికి సంబంధం ఏంటంటే నేను అడగద్దు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం, ఇష్టపడ్డారు ఇద్దరు. ఇక ఇంట్లో ఒప్పుకోలేదంటే ఇద్దరం కలిసి చనిపోవాల్సిందే మినహాయిస్తే వదిలేసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు మనం. అంత ఇష్టపడ్డప్పుడు ఒకళ్ళ మనస్సులో ఏం ఆలోచిస్తున్నారో ఇంకొకరికి తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది. ఏమండి? తెలుస్తుంది. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసినా, ఆ పిల్లవాడి కళ్ళలోకి చూసినా ఆ కళ్ళు చెప్పేస్తాయి ఏంటనేటువంటి విషయం. అవును. ఎలా తెలుస్తుందండి అది? వాళ్ళిద్దరూ అంతగా ఇష్టపడ్డారు కాబట్టి. కమ్యూనికేషన్, రిలేషన్. అంతే. సో భగవంతుడితో ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి. నువ్వు నేను ఉన్నాం అంతే. ఇది నా పరిస్థితి. నీకు చెప్పాలనుకున్నా నీ నుంచి నేనేదో ఆశించట్లా, నువ్వు నాకు ఇది చెయ్యని చెప్పట్లా. మా ఊరు మొత్తానికి పెద్దవాడిగా నువ్వు గుళ్ళో ఉన్నావు, గ్రామ రక్షకుడిగా గుళ్ళో అందరిని రక్షించడానికి ఉన్నావు. అందులో నువ్వు రక్షించేటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. నన్ను నేను తెలుసుకోలేకపోతున్నా కాబట్టి నీ వద్దకి వచ్చా. ఎవ్వరూ లేరు, నువ్వు నేనే ఉన్నాం. నా పరిస్థితి ఇదని ఒకరోజు చెప్పండి, రెండో రోజు చెప్పండి, మూడో రోజు, అట్లా ఖచ్చితంగా ఒక 20 రోజులు చెప్పండి. 21వ రోజు ఒక తెలియని మానసిక ప్రశాంతత వస్తుందండి. దాన్ని వైబ్రేషన్ అంటారు. ఒక రకమైనటువంటి అత్యద్భుతమైన వైబ్రేషన్. ఏంటంటే అప్పటి వరకు లేనటువంటిది ఆ రోజుకి వెళ్ళంగానే రోమాలు నెక్కపరుచుకుంటాయి. మీకు ఆ రోజే అదేదో కాస్త మానసిక ప్రశాంతతగా కనిపిస్తుంది. అదే ఆలయం. ఆ మానసిక ప్రశాంత అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? ముందు మీ మనసులో మీకు తయారవుతుంది. మీ మనసులో మీకు అంటే నేను తప్పు చేశాను, మోసం చేశాను, గిల్టీ లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు. చూసావా? ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తున్నావో అదంతా కూడా ఆయన చెప్పుకుంటున్నావో ఇక్కడ ఫ్రీ అయిపోతుంది. దానికోసమే ఆలయం. అది వదిలేసి
తద్వారా నీకు నీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని భగవంతుడికి ఇచ్చి, ఇప్పుడు ఆ ఊర్లో ఎవరో ఉన్నారు, ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఏదో కష్టంలో ఉన్నారు, నాలాంటి వాడు వెళ్ళి ఆ అమ్మాయికి ఒక 10 రూపాయలు ఇచ్చి అమ్మ తినమ్మా అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తున్నాను ఈ డబ్బు, అవును లేదా ఇంకొక అబ్బాయికి ఇచ్చాం, రేపు పొద్దున ఆ అబ్బాయి చేతి ఏదో పని చేయించుకుంటారు, లేదంటే ఊరికే ఎందుకు ఇస్తారంటారు. అవును అలా కాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన నీదే భారం అంటే, ఆ భగవంతుణ్ణి ఎవరైతే సేవించుకునేటువంటి కర్తలు ఉంటారో వారు ఆ డబ్బుతోటి ఆ మొత్తాన్ని కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత. అవును కానీ అది చెయ్యట్లేదు, వాళ్ళకి వాళ్ళు బాగుపడుతున్నారు, దాని శిక్ష అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటి విషయం మనకు తెలుసుకోవటం కోసమే ఆలయం అమ్మ, అది విషయం. చాలా చాలా గొప్పగా చెప్పారు గురుగారు. ఎందుకంటే దేవాలయం అన్నది ఒక ప్రతి ఒక్కరికి గుడి ఉంది, వెళ్ళాలి. అది అసలు ఎందుకు వెళ్తున్నాం, అసలు అది ఏంటి, వెళితే ఎలా ఉంటుంది, కానుకలు అంటే అక్కడ ఇచ్చే మనం దక్షిణ వేస్తేనే కానీ అక్కడ పూజారి మనకు ఆశీర్వాదం ఇవ్వనట్టు అసలు ఏం జరుగుతుంది, దాని డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది నిజంగా చాలా